హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. పునర్విక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈ పాప పేరే వినపడుతుంది. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఎలాంటి ప్లాట్ఫామ్ అయినా సరే సోషల్ మీడియాలో పునర్విక కోసం నిజంగా మన తెలుగు వాళ్ళని చూసి గర్వపడుతున్నామని చెప్పాలి. భారతదేశం అంటే ఇది మా తెలుగు వాళ్ళ సంస్కృతి. ఒకరికి కష్టం వస్తే అందరూ ఎలా ఏ రకంగా ఆదుకుంటారో ఈసారి ఒక మంచి స్పిరిట్తో ఒక పాప ప్రాణాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్క అంటే సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా సాధించగలం అని చెప్పడానికి ఒక ఉదాహరణగా పునర్విక పాపను చూపించవచ్చు. ఆ పాపకి చాలా పెద్ద డిసీజే వచ్చిందట. దానికి సంబంధించి ఇది ఇక్కడ రాశారు చూడండి, వాళ్ళ తండ్రి రాయటం జరిగింది. పునర్విక SMA అండ్ టైప్ 1 అని చెప్పి దానికి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతుంది. దానికి సంబంధించి 16 కోట్లు అవుతాయి అని చెప్పి గతంలో ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టారు. చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో, అన్ని చోట్ల నుంచి కూడా దాదాపు 10 కోట్లు కలెక్ట్ చేశారట. వీళ్ళు వాళ్ళని కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సత్తా ఏంటో నాకు తెలిసి ఇప్పుడు తెలిసింది అందరికీ కూడా. ఇది చిన్న విషయం కాదు. 10 కోట్ల రూపాయలు ఒక పాప ప్రాణం కాపాడడం కోసం ఒకళ్ళు 10 రూపాయలు ఇచ్చుండొచ్చు, ఒకళ్ళు 1000 రూపాయలు ఇచ్చుండొచ్చు, ఒకళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చుండొచ్చు, ఒకళ్ళు ఇంకా అంతకన్నా ఎక్కువే ఇచ్చుండొచ్చు. బట్ ఆ ఇష్యూని, వాళ్ళ కష్టాన్ని, ఆ తల్లిదండ్రులు హోప్ కోల్పోతున్నట్టు అంటూ ఆ టైంలో చాలా బలంగా నిలబడి ఈరోజు ఆ పాప ప్రాణం కాపాడడం కోసం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. 10 కోట్ల వరకు కలెక్ట్ అయ్యాయి. ఇంకొక 6 కోట్ల రూపాయల వరకు కావాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు నారా లోకేష్ గారు ట్వీట్ చేశారట. నిన్న నైట్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గవర్నమెంట్ నుంచి మీకు ఇంకా ఏదైతే ఒక 6 కోట్లు కావాలో అవి ఇవ్వటానికి, ఆ ట్రీట్మెంట్కి ఇవ్వటానికి మేము ముందుకు వస్తున్నాం, మీకు సహాయం చేస్తాం, ప్రభుత్వం నుంచి మీకు ఆ సహాయం మేము అందిస్తాం అని చెప్పి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే ఆల్రెడీ 10 కోట్లు ఫండ్ రైజింగ్ చేశారు. దానికి కూడా సెల్యూట్ చేస్తున్నాను. ఇలాగ మిగతా ఏదైతే 6 కోట్లు కావాలని చెప్పి మీరు రిక్వెస్ట్ నారా లోకేష్ గారికి ట్వీట్ చేస్తూ నిన్న 17 గంటల క్రితం తల్లిదండ్రులు ఇద్దరు ఆ పాపను పట్టుకుని చూపించినటువంటి ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. దీనికి నారా లోకేష్ గారు కూడా వెంటనే స్పందించి ఆయన కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ మీకు అండగా నిలబడుతుంది, మీకు ఎటువంటి బాధ పడకండి, కంగారు పడకండి, మేము అందరం మీకు తోడున్నాం అనేటువంటి ప్రభుత్వం తరపున ఆయనే కాదు ప్రతి ఒక్కళ్ళు సామాజిక బాధ్యతగా ఇది తీసుకున్నారు కాబట్టి ఇది జరిగింది. ఆ పాప ప్రాణం నిలబడింది, జీవితాంతం గుర్తుంటుంది. ఆ పాప ప్రాణం ఇన్ని కోట్ల మంది కాపాడారు అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలండి? సమాజంలో నిజంగా చెప్తున్నాను కదా, కుల మతాలకు అతీతంగా భారతదేశం ఇంకా ధర్మం మీద, న్యాయం మీద నిలబడుతుంది అంటే దీన్ని చూసే. ఎందుకంటే ఇది నిజంగా చాలా ఎప్పటి నుంచో మనకు కావాల్సింది. ప్రతి ఒక్కరికి ఇలా మనం నిలబడితే గనక, ప్రతి ఇష్యూ మీద మనం స్పందిస్తే గనక చాలా చేంజెస్ వస్తాయి. దానికోసం బయటికి రండి. జస్ట్ 1 నిమిషం పడుతుంది అంతే. ఒక ట్వీట్ రూపంలోనో, ఒక మాట రూపంలోనో, ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఒక మంచి సపోర్ట్ ఇవ్వగలిగితే చాలామంది ఇలాంటి వాళ్ళకి సహాయం చేసినటువంటి పరిస్థితి అవుతుంది. మనం ఇచ్చే 10 రూపాయలతో వాళ్ళకి ఏమైపోద్దులే అనుకోవచ్చు. బట్ ఆ 10 చాలా అవుతాయి. ఈరోజు 10 కోట్లు అయ్యాయి. అదే మనం చేయవలసింది. మన బాధ్యతగా మనం ఎంత ఇస్తున్నాం అనేది మాత్రం మీరు ఇవ్వండి అంతే. మిగతాదంతా ఆ దేవుడే చూసుకుంటాడు. ఈరోజు పునర్విక ఆ పాపను చూస్తే నిజంగా ఎంత బాగుందో చూడండి. ఆ పాపకి ఇలాంటి వ్యాధి ఉంది అని తెలిసే చాలా మంది బాధపడటమే కాకుండా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే చాలా ముఖ్య పాత్ర వహించారు అని చెప్పొచ్చు. ఇదంతా కూడా క్రెడిట్ అంతా కూడా మన భారతదేశం తాలూకా, మన తెలుగు వాళ్ళ తాలూకా యూనిటీ స్పిరిట్ అనే కావచ్చు, సోషల్ మీడియా సత్తా అని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.